నెల్లూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు మండలాల్లో గ్యాస్ డెలివరీ వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు భారీ డిమాండ్లో ఉన్నాయని చెబుతూ కొంతమంది డెలివరీ బాయ్స్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ అదే సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటి అవసరాల కోసం బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు రోజులు గడిచినా అందడం లేదని, అయితే బ్లాక్లో మాత్రం వెంటనే సిలిండర్లు లభిస్తున్నాయనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డెలివరీ సిబ్బంది కలిసి ఈ దందాను నడుపుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సబ్సిడీ సరఫరా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితిని బయటపెట్టాలని కోరుతున్నారు. అలాగే సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్లు సమయానికి నాణ్యమైన ధరలకు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.